సో మనం మొన్న లేబుల్ డిజైనింగ్ చేసాం కదా, ఆ లేబుల్ని ఏంటంటే మనం ఒక మాకప్ లాగా ఒక బాటిల్లో 3D బాటిల్కి మనం అప్లై చేయడం. ఇందులో ఏంటంటే ఆ 3Dని క్రియేట్ చేయడానికి మనకి ఎఫెక్ట్స్లో ఫిల్టర్స్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, దాన్ని యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం న్యూ ఫైల్ తీసుకుందాం. 3D బాటిల్ సైట్ GN రైట్. ఇది ఓరియంటేషన్ ఇలా వెర్టికల్గా పెట్టుకుందాం. ఓకే, CMYKలో పెట్టేద్దాం. సో ఇది మనం ప్రింట్ ఏం లేదు కాబట్టి RGBలో పెడుతున్నాను. సో క్రియేట్ అన్నాను. సో మనకి ఇది చూసాం, మనం ఇది ప్రింట్ అన్నాం కాబట్టి ఇది డేంజర్ చూపిస్తుంది, అంటే RGBలో ఉండకూడదు అని. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎక్కడ ఉంది, ఇది డౌన్లోడ్స్. సో మీడియా బ్యాకప్స్. ఓకే, ఇందులో నేను దీన్ని తెచ్చుకుంటాను. 3 తీసుకుందాం, అందులో ఏది బాగుంటుందో మనకు తెలియదు. బెటర్గా ఉన్నదాన్ని యూజ్ చేద్దాం. దిస్ ఇస్ నైస్ రైట్. సో దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ట్రేస్ చేయాలి. ట్రేస్ అంటే మొత్తం చేయాల్సిన అవసరం లేదు, హాఫ్ చేస్తే సరిపోద్ది. సో దీనికి రూలర్ అన్నది పెడదాం. మొత్తం ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఇలా సెంటర్ కొట్టేసాడు. సెంటర్ వస్తుంది కదా, ఈ రూలర్ కదలకుండా మనం లాక్ చేసేద్దాం. Ctrl+X కొట్టేసి, సో Ctrl+Shift+V. ఓకే, ఇది గైడ్. దీని మీద ఇంకో లేయర్ క్రియేట్ చేసి దీన్ని మనం హాఫ్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే దీన్ని ట్రేస్ చేసినప్పుడు కలర్స్ మనకు సెపరేట్ కావాలనుకో, అంటే ఇక్కడ మూతకు ఒక కలర్ ఉంది, ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఒక కలర్ ఉంది, ఇదంతా ఒక కలర్ ఉంది, బాటిల్ మొత్తం కదా. సో అలా మనం 3 పార్ట్స్ కింద చేసుకోవాలి. కలర్ మనం సెపరేట్ కావాలనుకుంటే సింగిల్ కలర్ ఉంటే పైనుంచి కిందకి ఒకసారి ట్రేస్ చేసేయచ్చు, అది కూడా మనం హాఫే ట్రేస్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. ఈ లైన్ అందాక ఏదో ఒక బ్లాక్ ఇచ్చేసేయండి. ఓకే, ఇలా మనం రెక్టాంగిల్ గీసేసేయండి. ఇలా ఈ కార్నర్ ఏం చేద్దామంటే ఈ పాయింట్ ఒకటి ఇలా అనేసి, ఓకే, అక్కడ చిన్న ఆ స్మూత్నెస్ అన్నది వచ్చేసింది బాటిల్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం లైన్ వేసుకోవాలి. సో దీన్ని లాక్ చేసేద్దాం. దీనిపైన ఇంకో లేయర్. ఓకే, ఇక్కడ నుంచి నేను పెన్ టూల్ తీసుకుంటాను, P అని తీసుకొని ఇక్కడ ఒక పాయింట్ వేయండి, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒక పాయింట్ వేయండి. ఓకే, ఎస్, ఇది ఇలా తీసుకుంటున్నాను. నాకు తెలిసి ఇది ఇక్కడ దాకా లేదు, ఇది ఇక్కడ దాకా ఉంది. డన్. సో ఇలా స్ట్రైట్ లైన్ పట్టుకొని ఇలా అంటున్నాను, అండ్ ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇలా అంటున్నాను, అండ్ ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇలా అంటున్నాను, ఇలా అంటున్నాను, ఇలా అంటున్నాను, ఇలా అని ఇక్కడ దీన్ని ఇలా తీసుకున్నాను. తీసుకొని ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇలానే షిఫ్ట్ పట్టుకొని కిందకి వెళ్ళకూడదు, ట్రేస్ చేయకూడదు, ఎందుకంటే కలర్ వేరు కదా అది. సో దాన్ని సెపరేట్గా చేయాలి. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇలా అనేసాయి, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి డిజైన్ ఉంది, సో సమ్ కర్వ్ లాగా అనమాట. సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ పట్టుకొని, ఓకే, ఎస్, ఈ కార్నర్లో, సో ఈ రెండు కార్నర్లో, సో ఇలా అనేసి, ఓకే, డన్. ఓకే, సెటప్. దీన్ని కొంచెం ఇలా పుష్ చేస్తాను, ఎందుకంటే మరీ ఎక్కువ ఉంది ఇది. సో నేను ఇలా అంటాను, ఎందుకంటే మరీ అంత లెంతీగా వద్దు. దీన్ని ఎక్కడికి వెళ్తుంది, ఇది ఆరెంజ్ రిఫరెన్స్లోకి వెళ్తుంది. సేవ్. ఓకే,
ఓకే, డన్. ఇక్కడ సో మనకేంటి ఇంత షార్ప్ ఉండొద్దు. ఇక్కడ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి బాటిల్ ఆ సర్ఫేస్కి. పర్ఫెక్ట్ వచ్చేసింది కదా, కంట్రోల్ లెస్. సో దీన్ని ఏం చేద్దామంటే దీన్ని ఎస్, ఇది ఆల్రెడీ సెపరేట్ లేయర్లో ఉంది, దీన్ని లాక్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం మళ్ళీ, అంటే ఇంకొక లేయర్ అనమాట. తీసుకొని మళ్ళీ పెన్ టూల్ ఇక్కడ పాయింట్ వేసాను. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ పట్టుకుంటే ఇలా పాయింట్ వచ్చింది. ఇక్కడి నుంచి మనం ఇలా షేప్ తీసుకుంటాను. ఎస్, పర్ఫెక్ట్, రైట్, వచ్చింది. సో దీన్ని మనం ఇలా జరుపుకుందాం తర్వాత, షేప్ అంతా అయిన తర్వాత. ఎస్, ఇక్కడ నుంచి ఎస్. సో లోపలికి వెళ్ళింది కొంచెం కదా. ఓకే, ఇలా తీసుకుందాం. అండ్ దీన్ని కూడా స్ట్రైట్ లైన్ ఇచ్చేద్దాం. ఇక్కడ నుంచి డన్. ఓకే, వాళ్ళకి నుంచి ఆల్ట్ పట్టుకొని డైరెక్ట్గా షిఫ్ట్ పట్టుకొని ఇలా అనేసారు. ఓకే, ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా షేపింగ్ అన్నది తీసుకోవాలి. నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఈ పాయింట్ని ఇలా ఓకే, అలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు. ఎస్, ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రైట్గా ఉండకూడదు. సో బాటిల్ ఏంటంటే ఎప్పుడు కూడా అలా కొంచెం ఆ స్మూత్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ దీని పాయింట్ ఉంది, సో దీన్ని కూడా ఇలా రండి సార్. ఓకే, అలా వచ్చేసింది. అండ్ దీన్ని కూడా మళ్ళీ ఇలా ఇచ్చేసాయి. నైస్. ఈ హ్యాండిల్ని కరెక్ట్గా షేప్ తీసుకున్నాం. సో ఇది నేను ఇక్కడ పెడుతున్నాను, స్ట్రైట్గానే పెడతాను ఇది, ఎందుకంటే అది ఎస్ హ్యాండిల్ని ఇలా అవుతుంది. ఓకే, నెక్స్ట్ రైట్, కంట్రోల్ లెస్ సేవ్ కొట్టేసాం కదా. ఓకే, ఇది మనం లేబుల్ వచ్చే ప్లేస్ ఇది. సో దాన్ని అలాగ వదిలేసిన తర్వాత మనం ఒక్కొక్క దానికి కలర్స్ ఫిల్ చేసేద్దాం. దీన్ని కూడా పక్కకి జరిపేద్దాం. ఇది ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని పక్కకి జరిపేసాయి. అయిపోయి ఇప్పుడు ఈ మూత ఒకటి తీసుకో. దట్ ఈజ్ ఎస్, ఇక్కడ ఉంది. ఈ మూత ఒకటి తీసుకొని ఐ డ్రాపర్తో ఏం చేద్దామంటే ఇలా ఫిల్ చేసేసాయి. ఇదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఈ పోర్షన్ ఇదేంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా అనమాట. సో హైడ్రోపర్తి తీసుకొని జస్ట్ ఇలా అందాం. మరి వైట్ లాగా ఉంది, బాగాలేదు. సో ఇలా పెడదాం. నెక్స్ట్ దీన్ని తీసుకొని హైడ్రోపర్తో ఇలా వేస్తాం. ఓకే, ఇది ఇద్దాం. ఇది బాగుంది.
ఓకే, సో ఇలా వచ్చేసింది. కంట్రోల్ ఎస్. డన్. ఇప్పుడు ఇంకా ఈ గైడ్ని ఆఫ్ చేసేద్దాం, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా అన్లాక్ చేసేసి మూడును మొత్తం సెలెక్ట్ చేసేసి మనం ఈ ఎఫెక్ట్స్లోకి వచ్చి చూడు, 3D అండ్ మెటీరియల్ ఉంది కదా, ఇందులో 3D క్లాసిక్. ఓకే, సో ఎక్స్ట్రూడ్ అండ్ బెహెల్, సో సారీ రివాల్వ్, రౌండ్ కదా కావాలి. సో ఎక్స్ట్రూడ్ కాకుండా రివాల్వ్ క్లాసిక్. ఓకే, రివాల్వ్ అయింది. సో ఇది ఈ మూత కొంచెం ఇలా పైకి వెళ్ళిపోవాలనుకో. సో దీన్ని ఏం చేద్దామంటే కొంచెం ఇలా కొంచెం పైకి అనమాట. ఎస్, యాంగిల్ 360లో ఉంది కదా, ఇదేమంటాం. సో దీన్ని మనం కంట్రోల్ మళ్ళీ అప్లై చేద్దాం. క్లాసిక్ అండ్ రివాల్వ్. ఇది ఎందుకు మారట్లేదు, ఇలా మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వట్లేదు. ఓకే, ప్రజెంట్ అలా ఉంచు, లాస్ట్లో మనం దాన్ని చూద్దాం. ఓకే, సో దీన్ని ఓకే అయితే ఇక్కడ ఏంటంటే ఈ మూత ఇవన్నీ ఈ లేయర్స్ని పైకి తీసుకురావాలి. ఇలా పైకి వచ్చింది. అండ్ దీన్ని కూడా పైకి తీసుకొచ్చాయి. పైకి తీసుకొచ్చిన తర్వాత వీటిని అండ్ దీన్ని సెలెక్ట్ చేసి డౌన్ ఎలా కొట్టేసాను. డన్, డౌన్ ఎలా కొట్టేసిందా. ఈ మూతను కూడా మనం కొంచెం డౌన్ ఎలా చాలు. ఓకే, డన్. సో కంట్రోల్ ఎస్. ఓకే, ఇప్పుడు మనం దీని మీద లేబుల్ అప్లై చేయాలి కదా. సో లేబుల్కి ఏంటంటే మనం ఆ రోజు పిఎన్జి ఏదో మనం చేసి వదిలేసాం. ఏమిచ్చింది దానికి టెక్స్ట్ డిజైన్స్. ఆరెంజ్ సో మనకి ఇక్కడే ఉంటుంది డెస్క్టాప్ మీద. ఆరెంజ్ లేబుల్ కదా, ఏం పేరు ఇచ్చిన దానికి ఆరెంజ్. ఎస్ఎస్ఎస్ ఆరెంజ్ జ్యూస్ లేబుల్ ఇక్కడ ఉంది. దీనికి సపరేట్గా ఫోల్డర్ పెట్టాం. ఇందులో నుంచి ఏంటంటే పిఎన్జి తీసుకో. ఓకే, సో డైరెక్ట్గా ఇందులో నుంచి ఓపెన్ చేసేద్దాం. సో ఫైల్లోకి వచ్చి ప్లేస్ అనేసి డెస్క్టాప్ ఫ్రెష్ ఆరెంజ్ లేబుల్ రైట్. చెప్పేకో పిఎన్జి. పిఎన్జి రైట్. ఎస్, దీన్ని ప్లేస్. ఓకే, డన్. మనం చేసింది ఇదే నాకు డౌట్ వస్తుంది. రెండు ఒకటే ఆల్మోస్ట్. సో దీన్ని ఏం చేస్తున్నట్టు నేను కంట్రోల్ సి అని ఇక్కడ పెడతాను టెంపరీగా. ఇక్కడ నుంచి మనం ఈజీగా ఇందులోకి తీసుకురావచ్చు. దీన్ని తీసే. సో మళ్ళీ ఫైలు ప్లేస్ డెస్క్టాప్
సో ఇది లేయర్లో పడింది, దీన్ని సెపరేట్ చేద్దాం. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ షిఫ్ట్ వి. ఓకే, ఈ మూత, ఈ నెక్ ఇదేంటంటే అక్కడే మనం వేయం కాబట్టి దాన్ని లాక్ చేసి అది కదలకూడదు మనం దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ లేబుల్ని ఏం చేయాలంటే సింబల్ కింద మార్చేసాయి. ఇక్కడ మనకి సింబల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడికి వచ్చేసి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సింబల్ అయిపోయింది. ఇది ఇందులో మూవీ క్లిప్ అయినా గ్రాఫిక్ సింబల్ అయినా ఏదైనా పర్లేదు, రైట్. ఇది మనకి యానిమేట్ సిసిలోనే దాని డిఫరెన్స్ అన్నది ఉంటుంది. ఇలస్ట్రేటర్లో మనకి ఏది సింబల్లో చేంజ్ చేసినా ఇబ్బంది ఏం లేదు. సో ఓకే అనేసి. ఓకే, సో దీన్ని ఇంకా మీరు డిలీట్ చేసినా ఏం కాదు, ఆల్రెడీ సింబల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పోర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని కాదు, ఆల్రెడీ లాక్ చేసాం. ఎందుకంటే అక్కడ ఏం రావు. సో ఇక్కడ వేయాలి మనం. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్యానల్ ఏంటంటే ఎపిరియన్స్ ప్యానల్ ఉంటుంది. ఓకే, ఎపిరియన్స్ ప్యానల్లో మనం ఇచ్చిన ఎఫెక్ట్స్ కానీ టెక్చర్స్ కానీ ఇవన్నీ ఇందులో కనబడతాయి అనమాట. సో దీన్ని 3D రివాల్వ్, దీని మీద క్లిక్ చేస్తే ఆ సెట్టింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మ్యాప్ ఆర్ట్లో ఏముంటుంది, ఇందులో ఇలస్ట్రేటర్లో ఉన్న ఆ సింబల్స్, డిఫాల్ట్ ఇచ్చిన సింబల్స్తో పాటుగా మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం చూడు న్యూ సింబల్, అది కూడా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఇక్కడ ఫామ్ చేయాలి. సో ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ మెష్ని మనం ఫైండ్ చేయాలి ఎక్కడుందన్నది. ఈ మెష్ని బేస్ చేసుకుని ఇది మనకి మ్యాప్ చేసుకుంటుంది. కింద మళ్ళీ బాటమ్కి వచ్చింది, సో ఇక్కడికి వచ్చింది కదా, సో మళ్ళీ అక్కడికి వచ్చింది, ఇలా వచ్చింది. ఎస్, ఈ పోర్షను. సో ఈ పోర్షన్ ఇక్కడ మెష్లో చూపించినప్పుడు మనం మన సింబల్ని యాడ్ చేసుకోవాలి, రైట్. దీని సైజ్ అనేది తగ్గించుకోవాలి, ఇలాగా కొంచెం సైజ్ కొంచెం పెంచుదాం, రైట్. డన్. ఓకే, ఇక్కడ షేడ్ ఆర్ట్ వర్క్ స్లోవర్. సో దీన్ని ఆన్ చేస్తే ఏమంటే ఇక్కడ ఉన్న దీని మీద ఉన్న లైటింగ్ అన్నది ఈ చిక్కర మీద కూడా కనపడుతుంది. ఓకే, దీన్ని ఓకే అనేసి ఇక్కడ ఈ మోర్ ఆప్షన్స్లో ఈ లైటింగ్ని మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎస్, ఐ థింక్ దిస్ ఇస్ నైస్. ఎస్, మరి ఓవర్ లైటింగ్ లాగా ఉంది ఇది. కొంచెం ఇలా చేస్తాను, లేదు ఇలా చేస్తాను కదా, ఇలా పెట్టేస్తాను దూరంగా. ఓకే, సో దీన్ని నేను ఓకే అన్నాను, ఓకే అయిపోయింది. సో ఇదేంటంటే మనకి దీనికి అప్లై అయింది కదా, సో దీన్ని మనం కంట్రోల్ ఎస్ కొట్టేసి దీని పక్కన డిలీట్ చేసి ఇక్కడ దీనికి షాడో అన్నది ఇవ్వాలి. ఎలిప్స్ టూల్ తీసుకొని ఇలా వేసేసాయి. అయిపోయింది. సో దీన్ని కలర్ వేసేద్దాం, బ్లాక్ కలర్ వేసేసి దీన్ని ఏం చేయాలంటే బ్లర్ ఇచ్చేయాలి కొంచెం, కర్షన్ బ్లర్. మనకి ఎంతవరకు అవసరం అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇది 10 ఉంది డిఫాల్ట్లో, నేను ఒక 25 అని ఇస్తాను, 25. సో ఓకేనండి. ఓకే, తర్వాత ఏం చేయాలి, దీన్ని కొంచెం ఒపాసిటీ కూడా తగ్గించుకోవాలి. ఎస్, న్యాచురల్గా సరిపోతుంది. ఓకే, సో కంట్రోల్ లెస్. సో ఇది మనకి మనం అప్లై చేసిన క్రియేట్ చేసిన లేబుల్ అన్నది దీని మీద మనం క్రియేట్ చేసినట్టే ఇంతే, సింపుల్. ఇది అయిపోయింది. ఇది నువ్వు ఈ లేబుల్ని దీని మీద అప్లై చేసేసాయి.